కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ నిర్ణయం మీద విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కమిషన్ అంటుండగా దాని మిత్రపక్షం సిపిఐ పార్టీ సిబిఐ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు ఇది పొలిటికల్ మైలేజ్ కోసమే చర్యల్లో జాప్యమనే విమర్శల నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. కేబినెట్లో చర్చించిన కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఉంటాయని ప్రకటించడం జరిగింది. ఇది జాప్యం జరిగేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందా, లేదంటే నిజంగానే సకాలంలో అంటే త్వరితగతిన అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి దీనిపైన కాళేశ్వరం కమిషన్ సిఫార్సుల మేరకు ఏదైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. ఇప్పటికే విచారణ సుదీర్ఘకాలంగా సాగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అప్పటి మంత్రులను కాపాడే ప్రయత్నమే, అప్పటి ప్రభుత్వాన్ని అవినీతి నుంచి కాపాడే ప్రయత్నమే జరుగుతుందని ఇప్పటికే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ వరుసగా ఆరోపిస్తూ వస్తుంది. ఈ ఆరోపణలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి బలోపేతం అంటే బలాన్ని కలిగించే విధంగా కూడా ఒకవైపు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఒకవైపు అది ఉంటే మరొక వైపు పార్టీల అభిప్రాయాలన్నిటి ముందు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి దీని మీద చర్చించేందుకు అసెంబ్లీలో ఆ తర్వాత వచ్చే సారాంశం మేరకు ఆ తర్వాత వచ్చే నిర్ణయాల మేరకు చర్యలపై నిర్ణయం ఉంటుంది అని ముఖ్యమంత్రి చెప్పడం అంటే ఇది రాజకీయంగా మరింత సాగదీసి రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుందన్న ఒక అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం నిందితులుగా తేలిన వారిపై చర్యలైతే ఇప్పట్లో ఉండేటట్లు కనిపించడం లేదు. ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు మాత్రం మనకు తెలుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, సచివాలయం నుండి.